నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి బాధ్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చేళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారికి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సారీ బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలనే తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. అది కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి, ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి అలా కాదండి. ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపర పుడుతుంది అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను రా. వెళ్ళవతలకి అమ్మా, నువ్వు ఎన్ని పూజలు చేసినా కనిపించని నీ కృష్ణ భగవాను నా వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. కృష్ణ భగవాను నీతో తీసుకురావటం ఏంటారు? నీ మొహం దేవుళ్ళ ట్రెండ్ మారిపోయింది. నేను 2 తిట్లు తిట్టేసరికి దబామని ప్రత్యక్షం అయిపోయాడు. ఏంటేంటి, దేవుడు కనపడ్డా? చూపిస్తాను, రండి రండి. వదలరా. అబ్బా అడుగో. కనయ్య 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 కనయ్య, ఇదిగో వెళ్దా. ఓహో, ఇక్కడ కూర్చున్నావా? అమ్మా రే గోపన, రండి రండి రండి. ఇదిగో కన్నయ్య, అదేనే శ్రీకృష్ణ భగవానుడు. దండం పెట్టుకోండి. కిట్టయ్య, నీకు తప్ప అన్యులకెవరికి నా రూపం కనిపించదు, నా మాటలు వినిపించవు. ఓహో, అదొక ట్రెండ్ ఉందేంటి? థ్యాంక్స్ అమ్మా. అది సంగతి. కన్నయ్య నాకు తప్ప ఇంకెవరికి కనపడ్డంట. కన్నయ్య కాకరకాయ. ఊరుకో కిట్టయ్య బాబు, కలియుగంలో దేవుడు కనపడ్డం ఏంటి? అమ్మా, వాడు పగిలింది. ఇప్పుడు దేవుడు కనిపించాడా? నువ్వు రా కన్నయ్య లోపలికి. తప్పుకోమ్మా, స్వామివారు వస్తుంటే. నువ్వు రా కన్నయ్య. కిరీటం తగులుతుంది, తల ఉంచుకునిరా. అయ్యో గోపన్నా, అనుమానం లేదమ్మా. కిట్టయ్య బాబుకి ఏదైనా గాలైనా తగిలి ఉండాలా, ఆ బంగారం ఏదైనా చేతబడినా చేయించుండాలా. కన్నయ్య, కుచేరుడు అటుకులు ఇస్తే తిన్నావు కదా, నేనేమన్నా పెడితే తింటావా? ఓ, నీకేమిష్టం?
వెన్న కన్నా నాకు ప్రియమైనది ఏమున్నది కిట్టయ్య? వెన్నే కదా. అబ్బో మా ఇంట్లో బోల్డ్ అవుతుంది. తెస్తానుండు. కిట్టయ్య నువ్వు వెనపోస్తున్నావుగా ఎందుకురా? తెలిసి కూడా అడుగుతావేంటే? కన్నయ్య స్వామికి. అమ్మో గోపన్న, అమ్మా. నిజంగానే వీడికేదో గాలి పట్టింది. అవునమ్మా, గాలే. కన్నయ్య అరగించు. తిను కన్నయ్య. తిను. వెన్నంటే నీకు ఇష్టం కానీ నాకు ఇష్టం ఉండదు. చంద్ర మాస్టర్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. అవును, మీరు నర్సీపట్నం వెళ్తానన్నారు. హాఫ్ ఇయర్లీ పేపర్స్ కరెక్ట్ చేసిన తర్వాత మెల్లగా ఆదివారం వెళ్దామని. ఆహా. చూసారా మాస్టారు, ఈ 500 నోటు తీసుకుని వీడిని సబ్జెక్ట్లో పాస్ చేస్తే ఎలాగోలా కష్టపడి కలెక్టర్ అవుతాడంట. వేధవీడు నిజంగానే కలెక్టర్ అయితే ఇలాంటి 500 ఎన్ని నొక్కేస్తాడా? కన్నాలు వేసే వేధవని వీడికి 0 వేస్తాను. హలో హలో, నేను వెంకట్రావు మాస్టర్ అండి, నర్సీపట్నం నుంచి. చెప్పండి. ఏం లేదు మాస్టారు, ముఖ్యమైన పని మీద నర్సీపట్నం వచ్చాను. పని పూర్తి అవడానికి 5,100 తక్కువ పడ్డాయి. ఏమైనా సర్దుబాటు అవుతాయా అండి? అవ్వచ్చు. అబ్బా, ఇంత ఎండలో ఎంత చల్లని వార్త చెప్పారు. 5 నిమిషాల్లో అబ్బాయిని అక్కడ పంపిస్తాను, తనకిచ్చేయండి. మాస్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఫోన్ మాట్లాడినట్టున్నారు. మీరిక్కడే ఉన్నారా? ఎవరో మీలాగే ఫోన్ చేసి 5,000 రూపాయలు అడిగారు. 5,000 ఒక్కొందా? కరెక్ట్, 5,000 ఒక్కొందే. కుర్రాన్ని కూడా పంపిస్తానన్నాడు. అన్నాడు. కాసేపు మీరు మేనేజ్ చేయండి, చెప్తా. చంద్రం మాస్టర్ గారు, నేనండి వెంకట్రావు గారు అబ్బాయిని. ఓహో, మా నాన్నగారు మీకు ఫోన్ చేస్తానన్నారే, మాడతారా? వద్దులే, ఎవరినో పంపుతారనుకున్నాను, నిన్నే పంపారా? ఏం చేస్తామండి, మా నాన్నకు బొత్తిగా ముందు చూపుండదు. సేఫ్టీ కోసం ఒక 5,000 ఎక్కువ తీసుకెళ్ళానని చెప్తూనే ఉంటాను, వింటే కదా. ఆయనకేమో అస్సలు కామన్ సెన్స్ ఉండదు. నిన్ను ఏం జన్మరానిది బయట చేసిన అప్పులు చాలా పూల దాకా వచ్చేసా, నా పరువు తీసేస్తున్నావు. బాబు, నా జీవితంలో కంటికి అంకితం. ఏంటమ్మా ఈ పనులు? మీ నాన్నగారికి ఎంత పరువు ఉందో తెలుసా? ఆయన ఎవరి దగ్గర ₹1 అప్పు పెట్టి టీ కూడా దాగరగడు. అటువంటి వాడి కడుపున బుట్టి చేయాల్సింది ఇదేనా? అయినా నీకు ఊరంతా అప్పులున్నాయంటారు కదా, మళ్ళీ కొత్త అప్పులు ఎలా పుడుతున్నాయిరా? ఎలా పుడుతున్నాయా సార్? 1 minute. ఒరే, నీ అవసరం నన్ను ఎంతగా కదిలిస్తనుకోలేదురా. అలా చెప్పి ఇలా తీసుకుంటాను సార్. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నాకు తప్పక చెప్పాలి. కండిపా తెలియడం. ఇదిగో బిజినెస్ సీక్రెట్ నేను చెప్పను. అలా వస్తున్నా. హలో హలో తమ్మి, ఇదో చిన్న తమ్మి, మీ గురూజీ ఆ కుర్రనాయలకి ఏం చెప్పాడు నీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండరు కదా, మీ ఆవిడ ఈజీగా లైన్ పెట్టచ్చని చెప్పాడు.